ఎంఎస్ న్యూస్ బులెటిన్. కావాలని ఇలా చేశాము, మంచి గుణపాఠం అయింది. ఓటమిపై స్కై ఫస్ట్ రియాక్షన్ ఇదే. ఉద్యోగుల గ్రాట్యుటీ గందరగోళానికి కేంద్రం చెక్. తెల్లవారుజామున కాకినాడలో 2 లారీలు దగ్ధం, క్లీనర్ సజీవ దహనం. అజిత్ పవార్ నిర్మించిన రాజకీయ నిర్మాణం నిలబడుతోందా లేక కూలిపోతోందా? ఎన్సీపీ బాధ్యతలు ఎవరికి? అటవీ ప్రాంతంలో కుప్పకూలిన మరో విమానం. ఎంపీ శాసనసభ అభ్యర్థి సహా 15 మంది దుర్మరణం. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ 2026 నోటిఫికేషన్ వచ్చేస్తోంది. అల్లు అర్జున్ సినిమాలో 3 హీరోయిన్లు. బాలీవుడ్ భామ దీపికా పడుకోనెన్ కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్ అట్లీ. పాన్ ఇండియా కాదు, ఒక్క లాంగ్వేజ్ లోనే విడుదలై 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన హిస్టరీ దురంధర్ సినిమా. భారత్ యూరప్ ఎఫ్టీ ఒప్పందంపై అమెరికా అక్కసు. వారికి ఉక్రెయిన్ కంటే వ్యాపారం ముఖ్యమంటున్నారు. విజయానికి 5 బంతుల్లో 18 పరుగులు కట్ చేస్తే వరుసగా 4 వికెట్లతో వరల్డ్ రికార్డ్. అన్నం బదులు అందం తింటుందా? రూపముగ్గల్లా సీరియల్స్ లో సైడ్ యాక్టర్, కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరానంతగా తయారైంది. భారీగా కుదేలవ్వనున్న బంగారం ధరలు గోల్డ్ ప్రియులకు ఇదొక డేంజర్ బెల్. మరో వారంలో తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ పూర్తి షెడ్యూల్. తాజా షెడ్యూల్ ప్రకారం తెలంగాణ ఐసెట్ 2026 నోటిఫికేషన్ ఫిబ్రవరి 6న విడుదల కానుంది. రాష్ట్రపతి ప్రధాని మోదీ ప్రసంగం దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. చరణ్ గుడ్ న్యూస్, వారసుల డెలివరీ డేట్ వచ్చేసింది. రామ్ చరణ్ ఉపాసన కౌళల డెలివరీ డేట్ జనవరి 31. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్. భారత్ యూనియన్ మధ్య కుదరనున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. భారత్ ఆటోమొబైల్ మార్కెట్ లో కీలక మార్పులకు నాంది పలకనుంది. యూజీసీ నిబంధనలు స్పష్టత లేదు. స్టే విధించిన సుప్రీంకోర్టు, కేంద్రానికి కీలక ఆదేశాలు. నేహా శెట్టి అదేనండి మన టిల్లు రాధిక. ఆఫర్స్ రావడం లేదా లేక కావాలని బ్రేక్ తీసుకుంటోందా? కేక పెట్టించిన కుర్రబామ పూజిత పొన్నాడ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా. దర్శకుడు దేవి ప్రసాద్ స్టార్ హీరోయిన్ నగ్మ డిమాండ్స్ తల పొగరుగా అనిపించేవి అని ఆయన ప్రస్తావించారు. ఏపీలో పింఛన్దారుకు భారీ గుడ్ న్యూస్. ఫిబ్రవరి నెల పింఛన్ పై కీలక అప్డేట్. చిరంజీవికి నచ్చకపోయినా ఆయన ఇంట్లో రామయ్య వీటిలో కృష్ణయ్య సినిమా చేయడానికి గల కారణాలను దర్శకుడు కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రతి గొంతు వినపడాలి, ప్రతి కథ చెప్పాలి. చీకటిలో మూవీపై శోభిత కామెంట్స్. దేవరకొండ గ్లిమ్స్ పై కామెంట్స్. అసహనం వ్యక్తం చేసిన డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్. టాలీవుడ్ లో సినిమాల విడుదల తేదీల విషయంలో మరోసారి తీవ్ర గందరగోళం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ నందినగర్ లోని ఆయన ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు సిఆర్పిసి 160 కింద మాజీ సీఎం పిఏ కు నోటీసులు అందించారు. రేపు 3 PM కు విచారణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. T20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా ఫిబ్రవరి 15న భారత్ పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రోమో రిలీజ్ చేసింది. T20 వరల్డ్ కప్ లో పాక్ పై భారత్ డామినేషన్ గుర్తు చేస్తూ ఈ ప్రోమో క్రియేట్ చేశారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయం, హోంగార్డ్ శ్రీనివాసరావు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. విజయనగరం, గుర్ల విశాఖలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. దాదాపు 20 కోట్లు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లో వెండి ధరలు చారిత్రక గరిష్టానికి చేరుకున్నాయి. కిలో వెండి ధర ఏకంగా 4,25,000 మార్కును తాకి సరికొత్త రికార్డు సృష్టించింది. సమంత రాజ్ నిడుమునూరు ఇంటి పేరును చేర్చుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అకౌంట్లతో పాటు ప్రస్తుతం చేస్తున్న మా ఇంటి బంగారం టైటిల్స్ లోను సమంత నిడుమూరు పేరును అభిమానులకు పరిచయం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మేడార మహాజాతరలో నేడు కీలక ఘట్టం జరగనుంది. ఈ రోజు రాత్రి సమ్మక్క తల్లి గద్దెపైకి రానున్నారు. ఆదివాసి సంప్రదాయ ప్రకారం పూజారులు పూజలు చేసి అమ్మవారిని తీసుకురానున్నారు. మేడారం జాతర ఏర్పాట్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అట్లూరి లక్ష్మణ్ బైక్లపై తిరుగుతూ పరిశీలించారు. జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు కల్పించిన ఏర్పాట్లు, పరిసరాల పరిశుభ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జూలై 10న చిరంజీవి విశ్వంబర రిలీజ్. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ వారం బంగారం ధర భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డ్ చేసింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 11,770 పెరిగి 1,78,850కి చేరింది. ఓటీటీలోకి వచ్చేసిన చాంపియన్ మూవీ. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు పనులు తుది దశకు చేరుకున్నాయని కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు.
ఫిబ్రవరిలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ పై కేసు నమోదైంది. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఓ లాయర్ బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తాజా రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలను చర్చించామని ఆయన ట్వీట్ చేశారు. ఇవి ఈ రోజుకు సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంఎస్ న్యూస్. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మా నంబర్ 9866696179.